కారు జీపులతోటి ఇద్దరు యువకులు విజయవాడలో నానా హంగామా సృష్టించారు. ఒక యువతి విషయంలో వచ్చిన మనస్పర్ధల కారణంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇద్దరు కూడా తాడేపల్లిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. అయితే ఇద్దరికి ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి పరిచయం కాస్త మనస్పర్ధలకి కారణమైంది. ఆ కారణంగా ఒకరికొకరు వాట్సాప్లో చాట్ చేసుకున్నారు, తేల్చుకుందామంటూ సవాల్ విసురుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని పడమట ఆటోనగర్ హైటెన్షన్ 100 అడుగుల రోడ్డు వద్ద కారులతోటి గుద్దించుకున్న పరిస్థితి. అయితే కారులతో గుద్దించుకుంటేనే వాళ్ళ కసి తీరలేదు. దీంతో కారులు దిగొచ్చి తమ కారులో ఉండే కర్రలు రాడ్లు తీసుకొని అద్దాలు బద్దలు కొట్టుకున్న పరిస్థితి. దీంతో ఈ ఘటన చూస్తున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరు కూడా స్నేహితులుగా పోలీసులు నిర్ధారించారు. ఒకరు ఓం అయితే మరొక రోహిత్గా పోలీసులు తేల్చిన పరిస్థితి. ఇద్దరు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో మరికొన్ని అంశాలు బయటపడుతున్న పరిస్థితి. ఇద్దరు ఉపయోగించిన వాహనాలు, ఏదైతే దాడిలో ఉపయోగించిన వాహనాలు ఉన్నాయో ఆ రెండింటిని కూడా సీజ్ చేశారు. రెండింటిని తనిఖీ చేసిన నేపథ్యంలో ఒక వాహనంలో స్టెరాయిడ్లు బయటపడ్డాయి. రోహిత్ అనే యువకుడు తీసుకొచ్చిన బైక్లో కారులో స్టెరాయిడ్స్ బయటపడ్డాయి. వెంటనే వాటిని ల్యాబ్కు పంపించారు. ఇద్దరు యువకులు కూడా ఎవరైతే ఓం కానీ రోహిత్ గారు ఉన్నారో ఇద్దరికి కూడా డ్రగ్స్కు సంబంధించి ర్యాపిడ్ టెస్టులు పోలీసు అధికారులు నిర్వహించారు. దీంట్లో ఓంకార్కి పాజిటివ్గా వచ్చినట్లయితే ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు ఇతర ఇంకా ఘటనకు సంబంధించి ఏవైనా కారణాలు ఉన్నాయా, డ్రగ్స్ కోణంలో కూడా ఎంక్వైరీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. యువతి కోణంలో కూడా ఎంక్వైరీలు చేస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. అయితే యువత పెడదారిని పడుతుంది అనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఇప్పటి వరకు ఇటువంటి ఘటనలు సినిమాలో చివరి యాక్షన్ సీన్లో, క్లైమాక్స్ సీన్లో, ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటే అటువంటి సీన్లు నడి రోడ్డు మీద కనపడడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎంక్వైరీ ముమ్మరం చేశారు, మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే గుద్దుకోవడంలో పాల్గొన్నారో వాళ్ళిద్దరు యువకులు కూడా 19-20 ఏళ్లకి సంబంధించిన వయసు ఉన్న వాళ్ళు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ మీద కూడా పోలీసులు చర్చిస్తున్న పరిస్థితి. పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారు, వాళ్ళ ఆలనా పాలన చూడలేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. చెడు మార్గంలో వెళ్ళడానికి ఇది అవకాశం ఇస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ ఘటన కూడా జరిగిందంటూ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్న నేపథ్యంలో యువత పెడదారిని పడుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఒక మచ్చుతంగా చెప్తున్నారు. అయితే యువత ఇప్పటికే డ్రగ్స్ బారిన పడకూడదంటూ ఒక ఎత్తున ప్రచారం చేస్తున్నారు పోలీస్ శాఖ. మరొక వ్యక్తిని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కానీ డ్రగ్స్కు మాత్రం యువత బానిసలు అవుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. నిన్న జరిగిన ఘటన 2 తార్ జీపులు, ఇద్దరు చెరికొక వాహనంలో వచ్చారు. రావడమే కారులతో గుద్దుకున్న పరిస్థితి. దీంతో ఒక భయాందోళన పరిస్థితి అయితే విజయవాడలో కనిపించింది. దీని మీద విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే విజయవాడలో మనకు కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.